అయిన సత్యభామ. తాను ఎప్పుడూ యుద్ధాలు చెయ్యలేదు, కాని శ్రీకృష్ణ పరమాత్మ యొక్క శ్రాంగం అనే ధనస్సుని పట్టుకుని యుద్ధం చేసి నరకాసురుడు అనే భయంకరమైన రాక్షసుణ్ణి అంతం చేసి ఈ దీపావళి పండుగను మనకి అందించిన ఈ సత్యభామ స్వరూపం గురించి తెలుసుకోవాలి కదా. అయితే చాలా మంది రాక్షసులు ఉండేవారు. వాళ్ళందరినీ సంహరించినప్పుడు శ్రీ మహావిష్ణువు కొన్ని పండుగలు మనకు వస్తాయి, కానీ దీపాలు వెలిగించుకోవడం అన్నది కేవలం దీపావళి రోజే మనం చూస్తూ ఉంటాం. ముఖ్యంగా నరక చతుర్దశి ముందు రోజు కూడా మనకి చాలా పెద్ద పండుగ. మరి ఈ రకంగా దీపాలు వెలిగించుకోవడం ఎందుకు అలవాటైంది? దీపావళి అమావాస్య అనేటప్పటికీ అమావాస్య కటిక చీకటి. ఎప్పుడైతే నరకాసురుడు అనే రాక్షసుడు అంతమైపోయాడో దేవతా లోకాలలో అప్పటి వరకు చాలా ఇబ్బందులు పడ్డారు. కాబట్టి వాళ్ళందరూ దీపాలు వెలిగించి సంబరాలు జరుపుకున్నారు. అంటే అమ్మయ్య, అజ్ఞానంతో కూడుకున్న రాక్షసుడు అంతమైపోయాడు, ఇక మన జీవితాల్లో అంతా వెలుగే అనేటట్టుగా. అలా మొదలైంది నరకాసురుడు నరక చతుర్దశి రోజు అంతమైపోయిన తర్వాత దీపావళి రోజున అందరూ దీపాలు వెలిగించుకోవడం. ఆ తర్వాత మనమందరం కూడా నేటికి